ఒక బీసీలు ఉన్న మంత్రివర్గాన్ని, ఒక ఎస్సీలు ఉన్న మంత్రివర్గాన్ని, ఒక మహిళల సోదరులు ఉన్న మంత్రివర్గాన్ని ఇక నోటి కొద్ది వస్తే మాట్లాడుతుండే మేము మాట్లాడలేమా? సొంత వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కవితక్క గారే మీ మీద ఆరోపణ చేస్తాను మీరు దొంగలని. నువ్వో దొంగ అంటుంది, వాళ్ళ అన్ననో దొంగ అంటుంది, మొత్తం దోసుకున్నారు అంటుంది. దానికి జవాబు చెప్పు ఫస్ట్. దాని జవాబు చెప్పాయి హరీష్ రావు. ఎందుకు మాట్లాడితే ఏది పడుతుంది మాట్లాడుతుంది. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో కూడా 20 సంవత్సరాల ప్రజల మధ్య ఉంటాం మేము. ధైర్యంగా ఒక ఆలోచన పరంగా చెప్తున్నాం తప్ప వేరే కాదు. ప్రజలకు మంచి చేసి ప్రజలకు పోయి మేము వేడుకుంటా ఓటేయమని. కానీ మీ లెక్క మాటల గారెడితోని కాళేశ్వరం మీద కమిషన్ల మీద, మిషన్ భగీరథ మీద కమిషన్ల మీద మేము అట్లా పనిచేయం. మేము ఏదేమైనా కూడా ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తాం. కాళేశ్వరం కమిషన్ మీద సిబిఐకి రేషన్ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ చేసి ఎందుకు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తలేరు? కేసీఆర్ మీద, హరీష్ రావు మీద అసెంబ్లీ సాక్షిగా కదా తీర్మానం చేసి ఢిల్లీకి పంపించినాం కదా. మీరే కదా, మీడియానే సాక్ష్యం కదా, తెలంగాణ ప్రజలే సాక్ష్యం కదా, అసెంబ్లీ సాక్ష్యం కదా. మరి నీకేం సంబంధం ఉన్నది చెప్పు? నీకున్నట్టు బీజేపీకి ఏం సంబంధం ఉన్నది? బాధ్యత రహితంగా మాట్లాడితే, ఏది పడితే అదే మాట్లాడితే ఇలా నీ మీద వచ్చినటువంటి ఇలా నువ్వు 2014 నుంచి ప్రభుత్వం మీరు అధికారంలో 2014 నుంచి 18 నుంచి 23 వరకు ఉన్నారు. ఈ ఉన్నటువంటి మీ యొక్క 10 సంవత్సరాల లోపల కేంద్రంలో ఏ బిల్లుకైనా, పార్లమెంట్లో కానీ రాజ్యసభలో ఏ బిల్లుకైనా మీరు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసినా చేయలేదా?